ఆ. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండుట చూచి ఆశ్చర్యపడెను. కాబట్టి ఆయన బాహు ఆయనకు సహాయము చేసిన. చాలు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం పోయిన వారం ఈ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసాం. పై వచనాలు దేవుడు ఆశ్చర్యపడిన సంగతుల్లో ఒకటి మధ్యవర్తి లేకపోవట, సంరక్షకులు లేకపోవట. అంత మాత్రం కాదు, పోయిన వారంలో మనం సహాయం చేసేవాళ్ళు లేకపోతే, ఆదరించేవారు లేకపోతే, తర్వాత ఆలోచనకర్తలు లేకపోతే ఆయన బాధపడతాడు. కాబట్టి మనమే సంరక్షకులుగా ఉండాలి, మనమే ఆదరించేవారిగా ఉండాలి, మనమే సహాయం చేసేవారిగా ఉండాలి, మనమే ఆలోచనకర్తలై ఉండాలి అని పోయిన వారం మనం ఈ మాటను బట్టి ధ్యానం చేసాం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. లేకపోవుట అనేది ఆయన ఒక లోపాన్ని కనుగొన్నాడు. కానీ ఇక్కడ లేకపోవట చూచెను అనే మాటలో ఉంటే బాగుండును అనే అర్థం కూడా ఉంది. ఆయన కోరుకుంటున్నాడు ఉంటే బాగుండును, ఉండాలి అని. కాబట్టి అలా లేని పరిస్థితుల్లో ఆయన ఏం చేశాడు అనే విషయాన్ని మనం ఇప్పుడు చదువుదాం. ఏం చేశాడు? ఆయన తన బాహును, కాబట్టి ఆయన బాహు ఆయనకు సహాయము చేసెను. మధ్యవర్తి లేని సమయంలో, లేకపోతే సంరక్షకులు లేని కాలంలో ఆయనకు సహాయం చేసింది ఎవరు అంటే ఆయన తన బాహు అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఎవరు ఆ బాహు, ఎవరు ఆయనకు సహాయకరంగా ఉంటారు? అదేంటి, దేవునికి కూడా మనం సహాయకరంగా ఉంటామా? దేవునికి సహాయము చేసేది గొప్పవారమా? కాదు. అయితే ఖచ్చితంగా మన సహాయాన్ని అయితే ఆయన కోరుకుంటాడు. అంటే దేవునికి చిత్తాన్ని, దేవునికి ఉద్దేశాన్ని మన ద్వారా జరిగించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి మన ద్వారానే ఆయన క్రియలు, మన ద్వారానే ఆయన యొక్క విడుదల, మన ద్వారానే ఆయన యొక్క సహాయము, మన ద్వారానే ఆయన యొక్క ఆశ్చర్యక్రియలన్నీ కూడా జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే అలా దేవునికే సహాయపడగలిగినటువంటి సామర్థ్యము, శక్తి కలిగినటువంటి బాహు ఎవరు? బాహు అంటే చెయ్యి, పరిశుద్ధ బాహు అని మనం చదువుతాం. అంటే ఆయన కుడి చెయ్యి అనే ఉద్దేశాన్ని మనం చాలా చోట్ల చదువుతూ ఉంటాం. సంరక్షకులు లేని సమయంలో, మధ్యవర్తి లేని సమయంలో ఆయన కోరుకున్నాడు. వాస్తవానికి ఎవరైనా ఒకరు ఆలోచన ఉండి మంచి ఆలోచన చెప్తే బాగుండును అని. పోయిన వారం మనం ఒక రాజు విషయంలో తనకు చెప్పిన ఆలోచనకర్తలు ఆహాబు సంతతి వారు కాబట్టి చెడుగా ఆలోచన చెప్పారు, కాబట్టి నాశనమయ్యారు. రెహబాము అనే రాజుకు తన యవన స్నేహితులు చెప్పిన ఆలోచన బట్టి రాజ్యము చెడిపోయింది, పాడైపోయింది, రెండుగా విభాగించబడింది. మంచి ప్రత్యుత్తరం ఇవ్వగలిగిన వాళ్ళు, మంచి ఆలోచన చెప్పగలిగిన వాళ్ళు ఉండాలని దేవుడు కోరుకున్నాడు. సహాయం చేసేవాడు పడిన చోటుకు వచ్చి ఆ దీన స్థితిని చూసి తన దగ్గర ఉన్న వాటిని ఏదో ఒకటి ఇచ్చి లేపి పరామర్శించి పూటకుల ఇంటికి అనే సంఘానికి చేర్చగలిగినటువంటి ఒక సహాయకుడు. పాపం అంటే దేవుని సంఘాన్ని వదిలిపెట్టి, దేవుని యొక్క సహవాసాన్ని వదిలిపెట్టి లోకంలోకి వెళ్తున్నప్పుడు దొంగ వల వచ్చే అపవాది అతన్ని చుట్టుముట్టి, అతన్ని కొట్టి, అతని యొక్క రక్షణ వస్త్రాలు లాక్కొని కొన ప్రాణముతో వదిలిపెట్టిన సందర్భాల్లో ఒక లేవిలుగా
అంటే దేవుని పని చేసేవారిగా, ఒక యాజకులుగా, దేవునికి ప్రజలకు మధ్యవర్తిత్వం చేసే వ్యక్తులుగా. అక్కడ లేవీయుడు వచ్చాడు, యాజకుడు వచ్చాడు. లేవీయుడు ఏం చేస్తాడంటే మందిర పని చేసేవాడు. ఆ రోజుల ప్రత్యక్ష గుడారం ఓన్లీ లేవీ గోత్రికులు మాత్రమే చేసేవాళ్ళు. అది ఆ ప్రత్యక్ష గుడారంలో ఏ వస్తువులను సమకూర్చాలన్నా, ఆ పని చేయాలన్నా ఓన్లీ లేవీ గోత్రమే. ఆ లేవీలలో ప్రత్యేకించబడిన వారు యాజకులుగా, ప్రధాన యాజకులుగా మార్చబడ్డారు. అంటే దేవుని ఎరిగి దేవుని పని చేసేవాడు మనుషుడికి సహాయం చేయలేదు. దేవుని సన్నిధిలో వీళ్ళ ప్రజల నిమిత్తం పాప పరిహారార్థ బలి అర్పించి దేవునికి సంతోషపెట్టి దేవుని సమాధానపరిచి ప్రజల పాపాన్ని పోగొట్టే యాజకుడు కూడా సహాయపడలేదు. కానీ ఒక సమరీయుడు, వాళ్ళ ఆలోచన వేరు, వాళ్ళ ఉద్దేశం వేరు. వాళ్ళు వెలివేయబడిన వారిగా, పాలెంలకు వెలుపల బ్రతికిన వారిగా, వాళ్ళు బ్రతికిన సహాయం చేసిన తత్వాన్ని బట్టి అతను మంచి సమరయుడిగా పిలువబడ్డాడు. కాబట్టి మనం జీవితాల్లో కూడా మన పొరుగువారికి ఒక పొరుగువారిగా ఉండాలంటే మంచి సమరయుడిగా ఉండాలి అని సహాయము చేసేవారిగా మనం ఉండాలి. అలా లేకపోతే దేవుడు ఆశ్చర్యపడతాడు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు మనం చదివిన ఈ లేఖన భాగాల్లో ఇలాంటి పరిస్థితుల్లో ఆలోచన చెప్పేవారు లేని సందర్భాల్లో, సహాయము చేసేవారు లేని సందర్భాల్లో, మధ్యవర్తి లేని సందర్భంలో ఆయన పరిశుద్ధ బాహు ఏం చేశానంటే దేవునికి సహాయం చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు ఆ పరిశుద్ధ బాహు అంటే చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక అనుకుంటాను, అపోస్తలుడైన పౌలు మొదటి పత్రిక 2వ అధ్యాయం చదవండి. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒకడే, ఆయన క్రీస్తేసును నరుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నీతిని చెప్పేవారు, నీతిని బోధించేవారు, నీతి మార్గంలో నడిపేవారు, పరిశుద్ధతలోకి నడిపించే వాళ్ళు, ఆ పాపపు స్థితి నుంచి విడిపించడానికి ప్రయాసపడే వాళ్ళు ఎవరు లేని సమయంలో ఆయన తన ప్రియకుమారుని మధ్యవర్తిగా ఈ లోకానికి పంపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన వచ్చి సర్వమాన పాపవాళి కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు, వెలగ చెల్లించాడు, పాపం నుంచి మనం విడిపించాడు. తండ్రికి మనకు మధ్య ఒక సత్సంబంధాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఏర్పరిచాడు. మధ్యవర్తిత్వం అంటే ఏంటి? గొడవలు పెంచడమా? కాదు కదా. గొడవను తగ్గించి ఇద్దరి మధ్య ఉన్నటువంటి అనుమానాలు లేకుంటే సందేహాలు తీర్చి వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఆ అగాధాన్ని పూడ్చి తిరిగి వారిని ఏకం చేయడమే కదా మధ్యవర్తి. ఈ రోజుల్లో మధ్యవర్తులు వీళ్ళకి చెప్పి వాళ్ళకి చెప్పి వాళ్ళ దగ్గర పొందే లాభాలు వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర పొందే లాభాలు వీళ్ళ దగ్గర. ఏవైనా సరే పోలీస్ స్టేషన్ దగ్గరికి తగాదాలు వెళ్ళారనుకోండి, ఆ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళతో మాట్లాడేది వీళ్ళతో మాట్లాడతారు, వాళ్ళతో మాట్లాడతారు, వాళ్ళ దగ్గర వచ్చి తీసుకుంటారు, వీళ్ళ దగ్గరికి వచ్చి తీసుకుంటారు. అది ఒక రాగన తెంచరు, పెంచుతూనే పోతుంది, పెరుగుతూనే పుట్టుతుంది. ఎప్పుడు తెగుద్దో, ఎప్పుడో వాళ్ళకు బుద్ధి పుట్టి ఇది మా వల్ల కాదులని కాంప్రమైజ్ తప్ప వీళ్ళు కాంప్రమైజ్ చేయరు. ఎవరు డబ్బు ఇస్తే వాళ్ళ వైపు మాట్లాడతారు, అంతే. ఈ లోకంలో మధ్యవర్తిత్వం కూడా అలానే ఉండిపోయింది. డబ్బున్న వాళ్ళకు, హోదా ఉన్న వాళ్ళకు, గొప్పవారికి వాళ్ళ తరపున ఉండడానికి ఇష్టపడతారు, వాళ్ళకే సహాయం చేస్తారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు అలా కాదు. ఆయన మన తరపున మహోన్నతుడైన దేవుడై ఉండి కూడా తను తగ్గించుకొని రిక్తుడై ఈ లోకానికి వచ్చి మన శాప పాప భారాన్ని ఆయన మోసి మన తీర్పులోకి రాకుండా
ఆ తీర్పును ఆయనే భరించి, ఆ శిక్షను ఆయనే సహించి మనల్ని ఆ స్థితి నుంచి విడిపించి ఆయన రక్తం ద్వారా కడిగి తండ్రితో సమాధానపరిచే ఒక మధ్యవర్తిత్వం ఆయన చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి. మొదటి వచనం అనుకుంటాను. కాబట్టి నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునితో, తండ్రితో మనకి సమాధానం ఎలా వచ్చింది? ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా, ఆయన చేసినటువంటి మధ్యవర్తిత్వం ద్వారా. ఈ మధ్యవర్తిత్వం చేసే విషయంలో తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. సమాధానపరిచే విషయంలో తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. తండ్రితో ఐక్యం చేయడానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. ఏ విధంగా అయినా సరే ఈ దీన స్థితి నుంచి వీళ్ళు విడిపించి తండ్రితో వీరిని ఏకం చేయాలనే ఆలోచనతో ఆయన వచ్చి, ఎవరు వెళ్తారు అని పరలోకంలో ఒక మీటింగ్ కలిగినప్పుడు, మీటింగ్ పెట్టినప్పుడు నేను వెళ్తాను చెప్పడం ఈజీ, నేను చేస్తానని చెప్పడం. మళ్ళీ దేవుడు ముందు కండిషన్ చెప్పాడో లేదో మనకు తెలియదు. తర్వాత ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి అని చెప్పినప్పుడు మొత్తం వదులుకొని రిక్తుడిగా ఈ లోకానికి వచ్చి అని చెప్పినట్లుగా ఆ క్రియ జరిగించినట్లుగా మనం చూస్తాం. సో దీన్ని బట్టి ఆయన పరిశుద్ధ బాహు అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు మధ్యవర్తికి ఈ లోకానికి వచ్చి ఆయనకు సహాయము చేసింది. ఏం చేసింది ఆ సహాయము అంటే, సర్వమానవాళి మీదకి వచ్చిన శాపాన్ని తొలగించి వేసింది. సర్వమానవాళి మీద ఉన్నటువంటి శాపాన్ని భరించి దాని నుంచి విముక్తులుగా చేసింది. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేశాడంటే, మనల్ని పాపము నుంచి విడిపించాడు, పరిశుద్ధులుగా మార్చాడు. అందుకే ఇప్పుడు మనం ఒకసారి ఈ 59వ అధ్యాయాన్ని చదువుదాం. చూడండి, 59వ అధ్యాయం. 59లో కొన్ని మాటలు నేను అక్కడక్కడ నేను చదువుతాను. 12వ వచనం. మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నాయి, మా పాపములు మా మీద సాక్ష్యం పలుకుచున్నవి, మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి, మా దోషులు మాకు తెలిసే ఉన్నవి. తిరుగుబాటు చేయుటయు యెహోవాను విసర్జించుటయు మా దేవుని వెంబడింపక వెనుదీయుటయు బాధాకరమైన మాటలు, విధికి వ్యతిరేక్తమైన మాటలు, హృదయమును యోచించుకుని అసత్యపు మాటలు పలుకుటే ఇవే మా వలన కలుగుచున్నవి. న్యాయమునకు ఆటంకం కలుగుచున్నది, నీతి దూరముగా నిలబడి ఉన్నది, సత్యము సంత వీధిలో పడి ఉన్నది, ధర్మము లోపల ప్రవేశింప నేరదు, సత్యము లేకపోయెను అని చదువు. సో ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి ఏం చేశాడు? ఈ యొక్క నీతి పైన చెప్పుకున్నటువంటి వ్యతిరేక్తమైన మాటలు, తిరుగుబాటు చేసే స్వభావాన్ని తొలగించి తీసివేసి ఇప్పుడు మనం దేవునితో సమాధానం కలిగి, నీతిని కలిగి, బయట కాకుండా దేవుని మందిరంలో ఉండే ఒక ఉన్నతమైన కృపను దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చిన దాన్ని బట్టి మనకు కలిగిన భాగ్యం ఏంటంటే, మన పాపలు మనకు తెలుసు, ఎలా విడిపించాలో మనకు తెలియదు, కానీ ఆయన వచ్చి మన కోసం మరణించిన దాన్ని బట్టి మనం క్షమించబడ్డాం. లేకపోతే ఎప్పుడు కూడా విధికి వ్యతిరేక్తమైన మాటలు, నా బ్రతుకు ఇంతే, నా జీవితం ఇంతే, నన్ను ఎవడు బాగు చేస్తాడు, నన్ను ఎవడు చూస్తాడంటే, ఆయన వచ్చి నీ జీవితాన్ని బాగు చేసి తండ్రితో సమాధానపరిచి పరిశుద్ధతనిచ్చి శ్రేష్టమైన దేవుని సంఘములో నిన్ను చేర్చాడు. ఒకప్పుడు నువ్వు బయట ఉన్నావు, సంత వీధులు పడిపోయావు, ఇష్టానుసారం బ్రతుకుతావు, నీ బ్రతుకులో నీతి నియమాలు లేవు, సరైన ప్రవర్తన లేదు. అలాంటి నీ జీవితాన్ని బాగు చేసి బయట నీ బ్రతుకు పడకుండా ఏం చేశాడు? దేవుని సంఘంలో నిన్ను నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్దాం, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ధర్మము లేకపోయినప్పుడు, సత్యమే లేకపోయినప్పుడు ఏం చేశాడు? దేవుడు ప్రభుని యేసుక్రీస్తు వచ్చి మన హృదయంలో దేవునికి ధర్మ విధులను ఉంచి, ధర్మశాస్త్రాన్ని ఉంచి, దేవుని బిడ్డలుగా, దేవుని ప్రజలుగా మనల్ని చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట చదువుదాం చూడండి. కొరింథీయులకు రాసిన
రెండో పత్రిక అనుకుంటాను, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక. అక్కడ ఎబ్రీయులకు రాసిన పత్రిక చదవండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం. 8:10. ఆ దినములైన తర్వాత ఇజ్రాయేలు ఇంటి వారితోనూ నేను చేయబోవు నిబంధన ఏదనగా, వారి మనసులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడినై యుందును, వారు నాకు ప్రజలై ఉందురు. తర్వాత 12వ వచనం, నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములు ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకొను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఏం చేశాడు? పాత నిబంధన కొట్టివేసి క్రొత్త నిబంధనను ఏర్పరిచి మన క్రొత్త నిబంధన సంఘముగా చేసి ఆయన మన దేవుడిగా ఉండడానికి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, ధర్మ విధులు మన హృదయంలో ఉంచి పాపాలన్నిటిని తొలగించి వేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువైన యేసు యొక్క మధ్యవర్తిత్వం ద్వారా సర్వమాన పాప వాళ్ళకి ఏం దొరికింది? విమోచన కలిగింది. దేవుని యొక్క ధర్మ విధులను హృదయంలో ఉంచుకుని బ్రతికే ఉన్నతమైన భాగ్యం కలిగింది. చేయడం కాదు, ఉంచుకొని బ్రతకడం. కాబట్టి ఆయన దేవుడిగా కలిగిన ప్రజలుగా, ధన్యులుగా మనం మార్చబడ్డాం. ఇదంతా కూడా ఆయన పరిశుద్ధ బాహువు అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగినటువంటి రక్షణ భాగ్యం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అయితే నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఈ పరిశుద్ధ బాహు యొక్క అంటే ఆ పరిశుద్ధ బాహుకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటి అంటే, చూడండి, ఇప్పుడు మనం 59వ అధ్యాయం, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 16వ వచనం కింది భాగాన్ని కానీ మనం చదివితే, ఆయన నీతియే ఆయనకు ఆధారమాయెను, నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను, రక్షణను తల మీద శిరస్నానముగా ధరించుకొనెను, ప్రతిదండను వస్త్రముగా వేసుకొనెను, ఆసక్తిని పై వస్త్రముగా ధరించుకొనెను అని రాయబడింది. అంటే మధ్యవర్తిత్వము చేసినటువంటి, సంరక్షణ బాధ్యత వహించినటువంటి పరిశుద్ధ బాహువు కలిగి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి అంటే, మనం చెప్పుకున్నాం, ఆయన ఈ లోకంలో మనుషుల మధ్య ఉండి కూడా పరిశుద్ధుడిగా బ్రతికాడు. నాలో పాపము ఉన్నదని ఎవరైనా స్థాపించగలరని ఒక సవాలుతో కూడినటువంటి నీతియుక్తమైన జీవితాన్ని కలిగాడు. కాబట్టి ఆ పరిశుద్ధ రక్తము ద్వారా మనము విడిపించబడ్డాం, విమోచించబడ్డాం. అయితే ఆయన క్రియ జరిగించి వెళ్ళాడు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనల్ని కూడా ఆయనకు సహాయము చేసే పరిశుద్ధ బాహువులుగా ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంటే దేవుని పని చేయడానికి, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు మనల్ని కూడా ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇప్పుడు ఆయన పరిశుద్ధమైన బాహు ఎవరికి బయలుపరిచాడు అనే మాట కానీ మనం చదివితే, మనం యోహాను సువార్త 12వ అధ్యాయం ఒక మాట చదువుతాం. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం 38వ వచనం. చాలు. ఇప్పుడు ఇది ప్రభువైన యేసుక్రీస్తు గురించి వ్రాయబడిన ప్రవచనం. పరిశుద్ధమైన బాహు బయలుపరచబడింది కాబట్టి పాపం నుంచి మనం విడిపించబడ్డాం. ఆయన మధ్యవర్తిత్వం వహించి మన పాప భారాన్ని తొలగించి తండ్రితో సమాధానపరిచాడు. ఇది ఎవరికి బయలుపరచబడింది? ఎవరు అర్థం చేసుకున్నారు? అర్థం చేసుకున్నవారు ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించారు.
సో ఈ పరిశుద్ధ బాహు యొక్క లక్షణాలను కానీ మనం గమనిస్తే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో నీతిని స్థాపించడానికి వచ్చి నీతిమంతుడిగా బ్రతికి నీతియుక్తమైన రక్షణ కార్యాన్ని జరిగించినాడు. అయితే ఆ విధంగా నీతిని కాపాడుకున్నాడు కాబట్టి అనేకులను రక్షించాడు. ఆ విధంగానే మనము కూడా ఈ లోకంలో దేవుని పని చేయాలి అంటే దేవుడి సంకల్పం పరలోకంలో ఏ సంకల్పం అయితే కలిగి ఉందో ఆ సంకల్పాన్ని మన ద్వారా నెరవేర్చబడాలి అంటే ఎవరైతే తమ బ్రతుకుల్లో దేవునికి నీతిని కలిగి దేవునికి పరిశుద్ధతను కాపాడుకుంటారో అలాంటి వారి ద్వారా దేవుడు తన చిత్తాన్ని తన ఉద్దేశాన్ని జరిగించుకుంటాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఒక మాట చెప్పనండి. ఇప్పుడు దేవుడు మోషేని ఏర్పరచుకున్నాడు కదా, ఏర్పరచుకున్నాడా, ఏర్పరచుకోలేదా? మోషేతో దేవుడు మాట్లాడు, నువ్వు వెళ్ళాలి, నేను ఒప్పుకోవాలి. ఆయన నువ్వు వెళ్ళాలి అంటే అల్టిమేట్గా ఒప్పుకున్నాడు, సరే అన్నాడు. మరి మోషే వెళ్తుంటే ఎందుకు చంపాలని చూశాడు తెలుసా ఈ విషయం? మీరు కానీ నిర్గమకాండం 3వ అధ్యాయం ఒకసారి చూడండి. అతను పోవు మార్గమున నిర్గమకాండం 4వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఇప్పుడు ఈ 3వ అధ్యాయంలో మనం కానీ చదివితే 3వ అధ్యాయం కాబట్టి 8వ వచనం నువ్వు రా అంటాడు. ఈ 10వ వచనం చూడండి, కాగా నువ్వు రమ్ము, నిన్ను ఫరో యుద్ధకు పంపెదను, ఇశ్రాయేలీయులు నా ప్రజలను నీవు ఐగుప్తు నుండి తోడుకుపోవాలని అన్నప్పుడు చాలా కాన్వర్జేషన్ జరిగి చివరికి ఒప్పుకుంటాడు. చివరికి సరే నేను వెళ్తాను అని అన్నాడు. అయితే అలా ఒక వాగ్దానం ఇచ్చి అభయం ఇచ్చి తన బ్రతుకులో ఒక కార్యము జరిగించి తన చేతికర్రను దేవుని చేతికర్రగా మార్చి దేవుడు మోషేను పంపించాడు ఐగుప్తు దగ్గరికి. మరి పంపుతున్నవాడిని ఎందుకు చంపాడు, చంపాలనుకున్నాడు? నువ్వు పో అన్నాడు కదా, అని నేను ఏర్పరచుకున్న రాగా నేను పంపిస్తానని చెప్పాడు కదా. పంపించినవాడు ఆయనే, మాట్లాడినవాడు ఆయనే, ఏర్పరచుకున్నవాడు ఆయనే, కావలసిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చినవాడే. ఇంకా సరే అని ఇంకా డిసైడ్ చేసుకొని తన భార్య బిడ్డలు తీసుకొని ఐగుప్తు దేశానికి వెళ్తుంటే మార్గ మధ్యలో ప్రభువు చూడండి ఆ మాట ఎంత భయంకరంగా ఉంటుందో. అతడు పోవు మార్గంలో సత్రంలో యెహోవా అతను ఎదుర్కొని అతని చంపజూడగా, చంపజూసి అంటే వెంటనే తన భార్య ఏం చేస్తుందంటే చూడండి, సిప్పోర వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదం మీద అది పడివేసి, నిజముగా నీవు నా రక్త సంబంధమైన పెనిటివని ఆయనతో అంతటా ఆయన అతన్ని విడిచిపెట్టాను. చూడండి, అంటే మోషే జీవితంలో నిత్య నిబంధనలోకి వచ్చినటువంటి అబ్రాహాంతో చేసిన నిత్య నిబంధన ఆయన నెరవేర్చకుండా సున్నతి పొందినవాడే నిబంధనలోకి వస్తాడు. మరి ఈయన సున్నతి లేకుండా నిబంధన చేయకుండా ఆ నిబంధన ఉల్లంఘించిన వాడు దేవుడికి హేయుడు అని రాయబడింది, కొట్టివేయబడతాడని రాయబడింది. మీ ఇంట ఉన్నవాడు సున్నతి చేయబడకపోతే సమాజంలోంచి కొట్టివేస్తా. అట్లా దేవుడు ఏర్పరచుకున్న తర్వాత అయినా సరే నేను సున్నతి పొందలేదు. తర్వాత మనం చదివిన ఈ కంటెక్స్ట్లో చూడండి ఏం చేసింది, ఇప్పుడు తన కుమారుడు కూడా సున్నతి పొందలేదు, ఆ సున్నతి పొందని కుమారుని అక్కడికి ఎలా తీసుకెళ్తాను అని ఆలోచన లేకుండా వడివడిగా వెళ్తున్నప్పుడు దేవుడు ఎదుర్కొన్నప్పుడు ఏం చేసిందంటే భార్య కుమారునికి కూడా సున్నతి చేయగానే దేవుడు వదిలిపెట్టేశాడు. చూడండి, దేవుని పని చేయడం అంటే అంత ఆశమాషి కాదు. చెప్పింది ఆయనే, పిలిచింది ఆయనే, చంపాలనుకుంది కూడా ఆయన. అంటే మన జీవితంలో సరైన ప్రవర్తన లేకుండా, సరైన సిద్ధపాటు లేకుండా, దేవుడు పిలిచిన తర్వాత ఆ పిలుపు కలిగిన నిశ్చయితను మనం పొందకుండా, ఆ పిలుపులో ఉన్న ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోకుండా పొలోమని పోతే మనకు ఇలాంటి సిచ్యువేషన్ ఎదురవుతుంది. ఆమె తెలివిగా సున్నతి చేసి
రక్షించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి పరిశుద్ధత కలిగి మనము దేవుణ్ణి సేవించాలి, దేవుని పని మనము చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సో ఈ మాట ఎందుకు చెప్పానంటే, ఎవరైతే పరిశుద్ధపరచబడి నీతిని కలిగి అలాంటి వారిని దేవుడు తన బాహువుగా ఏర్పరచుకొని తన బాహువును బయలుపరుచుకొని వారి ద్వారా తన క్రియలు జరిగించుకుంటాడు. వారి ద్వారా తన క్రియలను జరిగించుకుంటాడు. వారి ద్వారా ఆయన చిత్తాన్ని నెరవేర్చుకుంటారు. అయితే మన జీవితంలో మనం కలిగి ఉన్నటువంటి ఆధిక్యతలు ఏంటో కొన్ని మాటలు మనం చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం నేను చదువుతానమ్మా, అది కాస్త లెందీగా ఉంటుంది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 3 నుంచి 7 వచనాలు కానీ మనం చదివితే, మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తం ఏ విషయములోనైనను అభ్యంతరమేమీ కలుగజేయక శ్రమల యందును ఇబ్బందుల యందును ఇరుకుల యందును దెబ్బల యందును చెరసాలలోను అల్లరులలోను ప్రయాసములలోను జాగారములలోను ఉపవాసములోను మిగుల ఓర్పు గలవారమై పవిత్రతతోనూ జ్ఞానముతోనూ దీర్ఘశాంతముతోనూ దయతోనూ పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతోనూ సత్యవాక్యము చెప్పుట వలన దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనతల వలన సుకీర్తి దుష్కీర్తుల వలన దేవుని పరిచారకులమై ఉండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిచారకుడు అంటే దేవుని పని చేసేవాడు. ఏం కలిగి ఉండాలి? కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఉండాలి. ఆ మాట మనం చదువుతాం కదా, కుడి ఎడమల నీతి. అంటే ఆయన పరిశుద్ధ బాహు, ఆ పరిశుద్ధ బాహువుకు ఆధారం ఏంటి? నీతి. అందుకనే మనం చదివిన ఈ వచనాల్లో 59వ అధ్యాయంలో ఆయన నీతియే ఆయనకు ఆధారమాయను అని మనం చదువుతాం. అంటే దేవుని పని మనం చేయాలి అంటే మనకి ఆధారం ఏంటి? ముందు నీతి. కుడి ఎడమల అటు ఇటు కూడా నీతే ఉండాలి. ఒకవైపు లోకము, ఇంకొక వైపు భక్తి కాదు. ఎటు అయినా సరే ఆ నీతే ఉండాలి. ఒకవైపు దేవుని చిత్తము, ఒకవైపు మన ఇష్టం ఉండకూడదు. ఏదైనా దేవుని చిత్తమే ఉండాలి, ఒకటే ఉండాలి. కొంత లోకము కొంత దేవుడు లాగా ఉండకూడదు. ఇస్కరియోతు యూదాలాగా మనం బ్రతకూడదు. డబ్బు సంచిని బట్టి దాన్ని పొందాలని ఆలోచనతో మనం బ్రతకూడదు. అందుకనే ఏ వ్యక్తి కూడా ఇద్దరికి దాసులుగా ఉండలేరు అని చెప్పాడు. అంటే దేవుడి పని చేసే దేవుడి పరిచారకులు అంటే వాళ్ళ బ్రతుకుల్లో ఇప్పుడు మనం చదువుకున్న ఈ కాంటెక్స్ట్లో ఏదైనా సుఖం ఉందా? ఏదైనా ఆనందం ఉందా? ఏదైనా నెమ్మది ఉందా? దెబ్బలు ఉన్నాయి, జాగారాలు ఉన్నాయి, ఉపవాసాలు ఉన్నాయి. ఏం తప్పు చేశారు? ఎవరిని మోసం చేశారు? ఎవరికి అన్యాయం చేశారని పరిచారులకు ఇన్ని నిందలు, ఇన్ని బాధలు? కారణం ఒకటే, వారు ఉత్తమమైన దాన్ని అనుసరిస్తున్న దాన్ని బట్టి విరోధులు పెరిగిపోతారు. ఒక విషయం చెప్పనా, నీకు విరోధులు పెరిగిపోతున్నారు అంటే దాని అర్థం మనం దేవుని ఎదుట ధైర్యంగా అంటే కరెక్ట్గా ఉంటున్నామని. అంటే తప్పు చేసి గొడవలు పెట్టుకొని ఇష్టానుసారంగా బ్రతికి కాదు, ఎవరిని లెక్క చేయకుండా కాదు, నువ్వు నీతిగా బ్రతుకుతున్న దాన్ని బట్టి విరోధులు పెరిగితే నువ్వు సంతోషించాల్సిన విషయం, ధైర్యంగా ఉండాల్సిన విషయం, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సాతాను ఆ విధంగా పెంచి పోషిస్తుంది. దేవుని పని చేసే వారికి ఆయుధం ఏంటి? ఎవరు దేవుని పని చేస్తారు? ఎవరు దేవునికి మధ్యవర్తిత్వాన్ని కలిగి లోకంలో దేవునికి ప్రజలకు మధ్య నిలబడి ప్రజల పాపంను గురించి ఒప్పింపజేసి ప్రజల పాపాన్ని తెలియజేసి ప్రజలను దేవుని ఎద్దుకు తీసుకురాగలుగుతారంటే ఎవరైతే కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి, నీతి ఆయుధాలు ఉంటే సరిపోదు, భరించాలి, ఓర్చుకోవాలి, తట్టుకోవాలి,
సహించాలి. అందుకే అన్ని మాటలు నేను చదివాను. ఇప్పుడు శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లర్లోను, ప్రయాసంలోను, జాగారములలోను, ఉపవాసంలోను మిగుల ఓర్పు కలిగిన వారై. మధ్యవర్తిత్వం చేయడం అంటే అంత ఈజీ ఏం కాదు. తిండి ఉండదు, తిప్పలు ఉండవు, హృదయం నిండా వేదన ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఆ సమస్య పరిష్కారం కాకపోతే దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్న విషయంలో ఇంకా దేవ జవాబు ఇవ్వలేవు అని ఆలోచన ఉన్నప్పుడు పొందుకోవాలంటే దేని మీదకి మనసు రాదు. కొందరికి నచ్చిద్ది, కొందరికి నచ్చదు. కొందరితో మాట్లాడితే ఇంకొందరికి నచ్చదు. దాన్ని బట్టి రకరకాల కామెంట్స్, రకరకాల ఆలోచనలు. వారితోనే బాగుంటారు, వీరిని బాగా చూస్తారు, వాళ్ళంటే ఇష్టం, వీళ్ళంటే ఇష్టం. ఇన్ని మాటలు, ఇన్ని నిందలు, ఇన్ని దెబ్బలు, వాళ్ళు ఎదుట కొట్టకపోయినా సరే రకరకాలుగా బాధపరిచే తత్వాలు, ఇవన్నిటిని కలిగి కూడా ఏం చేయాలి? పవిత్రతతోనూ, జ్ఞానముతోనూ, దీర్ఘశాంతముతోనూ, దయతోనూ, పరిశుద్ధాత్మ వలనైన నిష్కపటమైన ప్రేమతోనూ సత్యవాక్యం చెప్పాలి. వాక్యం చెప్పడం అంటే తెలిసింది కదా, తెలుసు కదా, లేకుంటే వచ్చు కదా. చాలామంది కొందరు బాగా మాటకారీలు వాళ్ళు ఉంటారు, బాగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు చాలా టాకెటివ్గా మాట్లాడతారు. అది కాదు, ఈ లోక సంబంధించిన మాటలు ఎన్నైనా చెప్పొచ్చు. దాంట్లో దేవుని గురించిన సత్యం లేకపోతే, దేవుని నీతి బయలుపరచబడకపోతే, దేవునికి మనం చెప్తున్న మాటలు బట్టి ఆ వ్యక్తి దగ్గర చేయకపోతే ఆ వాక్యం వ్యర్థం. అంటే మనం చెప్పే వాక్యంలో దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం, దేవుని నీతి బయలుపరచబడి వారున్న స్థితిని వాళ్ళు అర్థం చేసుకొని దాని నుంచి బయటకు వచ్చి దేవునితో ఒక సంబంధం కలిగి ఉండే విధంగా మనం చెప్పాలి సత్యవాక్యం. సో ఈ చెప్పే విషయం మనం చెప్తాం కానీ పాటించకపోతే ఈయన చెప్తాడు కానీ ఏం చేయడు, ఈయన అంటాడు కానీ అలా ఉండడు అనేది వచ్చిన తర్వాత యథారాజా యథారాజా తదా ప్రజ అన్నట్టుగా రాజు ఎలా ఉంటే ప్రజలు కూడా అలానే ఉండిపోతారు. అయితే ఈ మధ్యవర్తిత్వం ఎలా ఉండాలంటే నీతిని ఆయుధముగా, నీతిని కవచంగా ధరించిన వాడై, కుడి ఎడముల నీతిని కలిగి, ఆ నీతి కలిగిన వాడు మాత్రం కాకుండా పవిత్రత చూపులో, ఆలోచనలో, ఉద్దేశంలో, తలంపులో, కోరికలో, ప్రవర్తనలో, ఎదుటివారి పట్ల, ఇరుగు వారి పట్ల, వాటన్నిటిలో పవిత్రత కాపాడుకోవాలి. అంత మాత్రం కాకుండా దేవుని కూర్చున్న జ్ఞానాన్ని కలిగి దీర్ఘశాంతముతో, దయతో, పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమ. మనం ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ప్రేమ వలకపోయడం ఈజీ. ప్రేమగా మాట్లాడడం పెద్ద కష్టమేం కాదుగా, మనసులో ఏదన్నా ఉన్నా. కానీ ఏ ప్రేమ అయి ఉండాలి? నిష్కపటమైన ప్రేమ అయి ఉండాలి. అంటే హృదయంలో ఏది ఉండకూడదు. అందుకని బైబిల్లో ఏం చేస్తాడు? స్నేహితుడు మేలు కోరి గాయం చేస్తాడు, కానీ పగవాడు ఏం చేస్తాడు? లెక్కలేని ముద్దులు, అబ్బా, అక్క, వదిన, అత్త, అట్లా ఇట్లా, నువ్వు అట్లా అంటారు. హృదయంలో వేల ఆలోచన. అలా ఉండకూడదు. నిష్కపటమైన ప్రేమ ఏంటంటే ఒకవేళ తప్పు ఉంటే ఇలా కాదని జాగ్రత్తగా చెప్పాలి, ఖండించాలి, లేకుంటే దాని నుంచి బయటపడే విధంగా బోధించాలి. అంతేగాని వాళ్ళు ఎలా ఉండని ఒకవేళ మనం చెప్తే మన సంబంధం తెగిపోతుందో, మనం చెప్తే ఇవన్నీ కట్ అయిపోతాయో అని మనం ఉండకూడదు. మన నిష్కపటమైన ప్రేమను మనం కనపరచాలి. నిష్కపటమైన ప్రేమను కనపరుస్తూ ఏం చేయాలి? సత్యవాక్యాన్ని చెప్పే విషయంలో కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగిన వారైతే అప్పుడు ఆ నీతి లోకానికి వెళ్తే దేవుని చాటింపజేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం కలిగిన నీతి అనేకులకు అర్థమైపోతుంది. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక దైవ సేవకుడు అంటాడు, ఏమంటాడంటే, లోకంలో చాలామందికి బైబిల్ తెలియదు, వాళ్ళు చదవరు. కానీ నీ ప్రవర్తన చదివితే, నీ బ్రతుకును చదివితే వాళ్ళు బైబిల్ తెలుసుకోవాలి. అంటే చాలామందికి ప్రభువైన యేసుక్రీస్తు తెలియదు. కానీ నిన్ను చూస్తే, నీ మాట, నీ ప్రవర్తన, నీ ఆలోచన విధానాన్ని చూస్తే ప్రభువును ధరించుకున్న వారికి వాళ్ళు కనిపించాలి.
చూడండి, అంటే ఏంటి? మనం లోకానికి మన వాక్యం చెప్పిన దానికంటే ఎక్కువగా మన ప్రవర్తన బట్టి ఎక్కువగా ఎదుటివారిని మనం ప్రభావితం చేయగలుగుతాం, ఆలోచింప చేయగలుగుతాం. నిజమే, వీళ్ళు ఇంత నీతిగా ఎలా ఉండగలుగుతారు అంటే ఆ దేవుణ్ణి బట్టే కదా, ఆ దేవుని నమ్ముకున్న దాన్ని బట్టే కదా. లోకంలో దేవుళ్ళు అనబడిన వాళ్ళు ఉంటారు, భక్తిలో ఒక భాగంగానే దేవుని చూస్తారు, లోకం కావాలి దేవుడు కావాలి అన్నట్టుగా ఉంటారు. కానీ వీళ్ళు లోకంతో సంబంధం లేకుండా లోకంలోంచి తమ తాను ప్రత్యేకించుకుని మాటలో, చూపులో, ఆలోచనలో, ప్రతి విషయంలో జాగ్రత్త పడుతున్నారు. అంటే ఖచ్చితంగా వీళ్ళు యథార్థంగా నీతితో ఉన్నారంటే ఆ క్రీస్తుని బట్టే అని వాళ్ళు ఎరిగితే మన మీద నమ్మకం పెరుగుతుంది. మన దేవుని మీద, మనం కలిగి ఉన్న దేవుని మీద వాళ్ళకి ఏం కలుగుతుందంటే విశ్వాసం కలుగుతుంది. అలాంటి నమ్మకాన్ని కలిగించే విధంగా మనం ఈ లోకంలో బ్రతుకుతేనే మన చెప్పిన మాటకు వాల్యూ ఉంటుంది. ఆ మాట ఒకానొక సందర్భంలో, ఒకసారి కాకపోతే ఇంకొకసారి అయినా సరే వాళ్ళ జీవితాలు క్రియేట్ చేసి ఆ రోజు ఆయన చెప్పింది కరెక్టే కదా, ఆయన బ్రతుకుతున్నాడు చెప్పాడు కాబట్టి నిజమే కదా అని ఒక రియలైజేషన్ కలిగి ఖచ్చితంగా ఒకరోజు వాళ్ళు అదే దేవుని దగ్గరికి వస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఏ విధంగా మధ్యవర్తిత్వం చేయగలుగుతామంటే, ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారా పరిశుద్ధపరచబడి కడగబడిన మనం, నీతిని పొందుకున్న మనం, నీతిని కుడి ఎడమల ఆయుధముగా ధరించుకొని ఈ లోకంలో బ్రతుకుతే అలాంటి వారిని దేవుడు వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని మోషే విషయంలో కూడా ఆ చిన్న తప్పు, ఆ చిన్నది ఉంది, దాన్ని తొలగించి వేసిన తర్వాత అపురూపంగా దేవుడు వాడుకున్నట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు 12 మంది శిష్యుల విషయంలో చూస్తే వాళ్ళందరూ గొప్పవారా, జ్ఞానవంతులా? కాదు. తెలివి కలిగిన వాళ్ళ లేదు, స్థిరమైన మనస్తత్వం కలిగిన వాళ్ళ కాదు. సమస్యలు వచ్చే యేసు ప్రభుని వదిలిపెట్టి వెళ్ళిపోయారు, కాదనుకుని వెళ్ళిపోయారు. పేతురుతో చెప్తాడు, నువ్వు 3 సార్లు బొంగుతావయ్యా, నేను కాదని అంటావు అంటే నా ప్రాణం పోయి నా మాట నేను అనును అని బీరాలు పలికిన వ్యక్తి ప్రాణం మీదకి వచ్చేటప్పటికి ఆయన ఎవరో నాకు తెలియదు, ఒట్టు పెట్టుకున్నాడు, అమ్మతోటి నాకు తెలియదు అన్నట్టుగా. చూడండి, మనం ఆయన ఎంపికను కానీ మనం చూస్తే ఏంటి, దేవుడు ఏంటి, యేసుప్రభు ఇలాంటి వారిని తన శిష్యులుగా చేసుకున్నాడు. మనతో ఉండే వాళ్ళని మనం చూస్తే గొప్పవారిగా, బలవంతులుగా, జ్ఞానం కలిగిన వారిగా మనతో పాటు ఉంటే మనకు చాలా అనుకుంటాం మన యొక్క తలంపు. కానీ యేసుప్రభు శిష్యులందరూ కూడా అలా లేరు. అయితే వన్స్ వారు ఒకసారి మేడ గదిలోకి వెళ్ళిన తర్వాత, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడిన తర్వాత వాళ్ళు ఎలా వచ్చారంటే ఒక కొదమ సింహాల్లాగా బలమైన అభిషేకం పొందిన వారుగా వచ్చారు. ఎప్పుడైనా వాళ్ళు తప్పు చేశారా? చేయలే. ఎప్పుడైనా పాపంలో పడిపోయారా? పడలా. భూలోకాన్ని తలక్రిందులు చేశారు. ఒకప్పుడే భయపడిపోయిన వారు ఇప్పుడు అలాంటి శక్తి ఎలా వచ్చిందంటే వాళ్ళు పొందుకున్నటువంటి ఆత్మ శక్తిని బట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో పరిశుద్ధాత్మ మనకేం చేస్తుంది? సర్వసత్యంలోకి నడిపిస్తుంది. సర్వ సమృద్ధి కాదు, సర్వసత్యంలోకి నడిపిస్తుంది. ఆయన మనకు బోధిస్తాడు. అంటే ఈ లోకంలో దేవుని సన్నిధిలో దేవునికి సహాయకరంగా దేవుని నామాన్ని, దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని లోకంలో మనం ప్రకటించాలంటే ఏం కలిగి ఉండాలంటే, మొదట పాపం నుంచి రక్షించబడిన వారిగా, దేవునికి నీతిని పొందిన వారిగా, నీతిని ధరించుకున్న వారిగా, నీతియుక్తమైన ఆలోచనలు కలిగిన వారిగా, నీతియుక్తమైన బోధన అనుసరిస్తున్న వారిగా, పరిశుద్ధమైన నీతిని మన బ్రతుకులో ప్రదర్శిస్తున్న వారిగా ఉండడం మాత్రం కాకుండా, దేవుని చిత్తాన్ని, దేవునికి ఉద్దేశాన్ని దేవుని సన్నిధి కనిపెట్టి పొందుకున్న వారిగా, ఆయన ఆలోచన పరిశుద్ధాత్మ చేత నడిపించే వారిగా మనం బ్రతికితే, అలాంటి వారి ద్వారా ఆయన భూలోకాన్ని ఏం చేస్తాడు? తలక్రిందులు చేస్తాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. తన నామాన్ని, తన చిత్తాన్ని, తన ఉద్దేశాన్ని మన ద్వారా నెరవేర్చుకుంటాడు. మన ద్వారా ఆయన పరిశుద్ధ బాహు ఆయనకు సహాయం చేస్తుందంటే, ఎవరైతే ఆయన రక్తము చేత కడగబడి పరిశుద్ధంగా మార్చబడి కుడి ఎడమల నీతి ఆయుధమును కలిగి సత్యవాక్యము హృదయమందు ఉంచుకొని నిష్కపటమైన ప్రేమ కలిగి పరిశుద్ధతో తన బ్రతుకును కాపాడుకుంటూ ఆత్మచేత నడిపించబడుతున్న వారిని దేవుడు తన మాటను వారి ద్వారా బయలుపరిచి అనేకులకు సాక్షార్థకరంగా వారిని దేవుడు వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆయన బాహువుగా మనల్ని వాడుకోవడానికి మొదట ఆయన నీతిని మనకు అనుగ్రహించాడు.
ఆయన పరిశుద్ధత మనకు అనుగ్రహించాడు, ఆయన సత్యవాక్యాన్ని మనకు అనుగ్రహించాడు, ఆయన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. అంత మాత్రం కాకుండా మనం సర్వాంగ కవచాన్ని మనం ధరించుకొని ఈ లోకంలో నిలబడడానికి శక్తినిచ్చాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మనం చదువుదాం చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10 నుంచి చదువుదాం. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి, శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధుల లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుని. చాలు. ఈ సర్వాంగ కవచం ఎవరిస్తారు? మనం తయారు చేసుకున్నదా? మనకు వచ్చిన జ్ఞానాన్ని బట్టి మనం ఏర్పరచుకున్నదా? కాదు. ఈ లోకంలో దేవుని బాహుగా మనం పిలువబడి దేవుని పక్షాన నిలబడి సర్వలోకంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చబడాలి అంటే ఆయన అనుగ్రహించి సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. ఆయన బాహు ఏం ధరించుకుందంటే నీతిని కవచముగా ధరించుకుంది అని మనం చదువుకున్నాం. మనం చదివిన 59వ అధ్యాయంలో నీతిని కవచముగా ధరించుకొనెను, నీతియే దానికి ఆధారం. తర్వాత రక్షణను తల మీద శిరస్రానముగా ధరించుకొనెను అనే మాటను ఆధారం చేసుకొని మనం ఈ మాటలు మనం చదువుకుంటున్నాం. నీతిని కవచంగా ధరించుకున్నాం అంటే దేవుడు అనుగ్రహించే నీతిని. అందుకనే యేసుక్రీస్తు యొక్క నీతిని మనం ధరించుకోవాలి. అందుకని మీరు యేసుక్రీస్తు యొక్క మనసును మీరు ధరించుకోమని బైబిల్లో రాయబడింది. ఆయన అనుగ్రహించే నీతిని మనం ధరించుకోవాలి. అంటే స్వనీతి కాదు, మన ఆలోచన బట్టి వచ్చిన నీతి కాదు, మనం దేవుడు మనకు అనుగ్రహించిన బైబిల్లో నుంచి వచ్చిన వాక్య సత్యములో ఉన్న నీతిని మనం ఎరిగి అది మనం ధరించుకోవాలి. అంత మాత్రం కాకుండా ఆయన ఇచ్చే సర్వాంగ కవచం ఏంటి? ఈ సర్వాంగ కవచం అంటే మనం చదువుతాం చూడండి, 14వ వచనం. నడుమునకు సత్యమును దట్టి. సత్యము దేని కట్టుకోవాలి? నడుము. అదే పేతురు రాసిన పత్రికలో మీ మనస్సును నడుము కట్టుకొని అని రాయబడింది. పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి, మీ మనస్సును నడుము కట్టుకొని. చాలు. అంటే ఇప్పుడు మన మనసులో ఏముండాలి చెప్పాలి? మన మనసులో ఏముండాలి? సత్యంలో సత్యం ఉండాలి. నడుము అంటే ఈ శారీరకంగా నడుము కాదు. సో నడుముకు కూడా అంటే గట్టిగా అంటే స్ట్రాంగ్గా ఉండడానికి నడుముకు గట్టిగా కట్టు కడుతుంటారు. ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత నడుము జారిపోకుండా వాళ్ళు దట్టి కడుతుంటారు డెలివరీ అయిన తర్వాత. అలానే మన జీవితంలో మనం కృంగిపోకుండా స్ట్రైట్గా స్థిరంగా నిలబడాలంటే ముందు మన మనసులో ఏముండాలి? సత్యం ఉండాలి. ఆ సత్యం మనలో ఉంటేనే, అందుకనే నీతిమంతులు సింహం వల్ల ధైర్యంగా ఉంటారు అని రాయబడింది. మన హృదయంలో మనలో ఏదైనా తప్పు చేయనప్పుడు మనం చాలా స్ట్రాంగ్గా వాదిస్తాం, స్ట్రాంగ్గా మాట్లాడతాం. కారణం ఏంటి? మనం ఏ తప్పు చేయలేదు అనే ఆలోచన మన హృదయంలో ఉంది కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో నిలబడడానికి అది శక్తినిస్తుంది. అంటే మన యొక్క మంచి ప్రవర్తన, మన యొక్క నీతి మనకు ధైర్యాన్ని ఇస్తుంది. సో ఈ ధైర్యం మనకు ఎక్కడి నుంచి రావాలి? మన మనసులో నుంచి రావాలి. సో మన మనసులో ఏముండాలి? సత్యం ఉండాలి. అసత్యం ఉండకూడదు, అబద్ధం ఉండకూడదు, దుర్నీతి ఉండకూడదు, అవినీతి ఉండకూడదు. ఏమీ లేకుండా మన మనసులో ఎప్పుడైతే సత్యం ఉంటుందో వాళ్ళు ధైర్యంగా ఉంటారు. అంటే దేవునికి చిత్తాన్ని లోకంలో మనం ప్రకటించాలంటే, ఆయన పని మనము చేయాలి అంటే ఏముండాలంటే మన మనసులో ఏముండాలి? సత్యం ఉండాలి, అసత్యం ఉండకూడదు. అందుకనే సత్యవాక్యాన్ని మనం హృదయంలో దాచుకోవాలి. అందుకనే మనసుకు సత్యం అనేది దట్టి కట్టుకోవాలి. తర్వాత కట్టుకొని నీతి అను మై మరువు తొడుక్కొని. నీతి అనేది ఈ హృదయానికి ఒక కవచం లాగా ఉంటుంది. మై మరువు తొడుక్కొని నీతి, నీతి అని మైమరుగు
తొడుక్కొని, తర్వాత పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలవబడుడి అని ఉంది. అంత మాత్రం కాకుండా 16వ వచనంలో ఇవన్నీ కాక విశ్వాసమైన డాలు పట్టుకొని దానితో మీరు దుష్టుని యొక్క అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులు అవుదురు, మరియు రక్షణ అను శిరస్రానము దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకునుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం ప్రజలు. హల్లెలూయా. రక్షణ అనే శిరస్రానం మన తల మీద ఏముండాలంటే దేవుని యొక్క రక్షణ. అంటే ఈ తలలో రక్షణను కూర్చిన తలంపులు, రక్షణను కూర్చిన ఆలోచనలు మన బ్రతుకులు ఉండాలి. ఎందుకంటే ఈ శరీరాన్ని అంతటి నడిపించేదేంటి? మనసే కదా, లేకుంటే ఈ తలే కదా. తలలో నుంచే ఆలోచన. ఒకవేళ మన మెదడులో ఏదైనా చిన్న బ్లడ్ క్లాట్ అయిందనుకోండి, ఈ మనసులోంచి ఇన్స్ట్రక్షన్స్ ఈ బాడీకి రావు. తినాలని ఆలోచన, తాగాలని ఆలోచన, ఇవన్నీ మెదడు చెప్పిన దాన్ని బట్టి శరీరం చేస్తుంది. అందుకనే సంఘానికి శిరస్సు ప్రభు. అంటే మనము సంఘంగా మార్చబడిన మన శిరస్సు అయిన ఆ ప్రభువును మనం ధరించుకోవాలి. ఆయన అనుగ్రహించిన రక్షణను మన హృదయంలో, మన తలలో ఉంచుకోవాలి. రక్షణలో ఉన్నటువంటి తలంపులను మన హృదయంలో ఉంచుకుంటే పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు, పాపపు లోక సంబంధమైన పాప సంబంధమైన ఆలోచన మన హృదయంలో రాకుండా ఈ తలకు ఏం చేసుకోవాలంటే రక్షణ అనే శిరస్రాన్ని మనము ధరించుకోవాలి. తర్వాత ఏం చేయాలి? దేవుని వాక్యమైన ఆత్మ ఖడ్గము చేతపట్టుకోవాలి. తర్వాత విశ్వాసమైన డాలు ధరించాలి అని రాయబడింది. ఇప్పుడు విశ్వాసమైన డాలు ఎందుకు ఉపయోగపడుతుందంటే సాతాను వేసి అగ్ని బాణాలు ఆర్పుతాడు. సాతాను ఏమంటాడంటే ఇది నీకు జరుగుతుందా, ఇది అవుతుందా, ఇప్పుడు అవ్వదులే, ఎవరికైనా జరిగిందా. సాతాను ఇలాంటి బాణాలు వేస్తున్నాడు. ఏదైనా మనం ఏదైనా ఒక సమస్య గురించి ప్రార్థన చేస్తుంటే మన పరిస్థితులన్నీ కూడా మనకు అనుకూలంగా కనిపించకపోతే సాధన ఏం చేస్తారంటే సందేహం అనే బాణాలు. అవుతుందా, కష్టంలే, ఇంకా అవ్వదులే. ఇప్పుడు వీటిని ఎట్లా ఆర్పగలుగుతాం? ఎవరైతే ఈ బాణాలు తలకుండా వాళ్ళ చేతిలో ఏంటి విశ్వాసం అనేటువంటి డాలు మనం పట్టుకోగలిగితే ఈ విశ్వాసం ఆర్పుతుంది. లేదు, ఏదైనా నా దేవుడు చేస్తాడు, ఏదైనా నా దేవుడు నాకు ఇస్తాడు. ఆ డాలు మనం పట్టుకోవాలి. అందుకని విశ్వాసమైన డాలును మనం పట్టుకోవాలి, లేకపోతే కష్టం. ఇప్పుడు అబ్రహాం ఉన్నాడు. అబ్రహాము జీవితంలో సందేహం వచ్చిందా లేదా? 100 ఏళ్ల వయసులో కలుగుతుందా, జరుగుతుందా అని వచ్చినప్పుడు దేవుని వాగ్దానం గురించి అతను సందేహపడకుండా ఏంటి, వాగ్దానము నెరవేర్చిన వాడు అంటే వాగ్దానం చేసిన వాడు నెరవేర్చు సమర్థుడని నమ్మాడు. నమ్మి ఆ విశ్వాసాన్ని బట్టి బలం పొందుకున్నట్టుగా రాయబడి. అంటే ఇప్పుడు ఈ విశ్వాసం అంటే మన విశ్వాసం మన సందేహాలను పులి స్టాప్ పెడుతుంది. ఏది ఏమైనా సరే ఆయన చేస్తాడు, తగిన కాలం అందే చేస్తాడు. అప్పటి వరకు నేను మౌనంగా ఉంటాను, అప్పటి వరకు నేను భరిస్తాను, అప్పటి వరకు ఓర్చుకుంటాను. విశ్వాసం అంటే ఓపికతో ఎదురు చూడడమే. ఆయన హెచ్చించేంత వరకు, ఇచ్చేంత వరకు కనిపెట్టి ఆయన చెప్పిన మార్కులు వెళ్ళడమే కదా విశ్వాసం. అలా విశ్వాస బిడాలు మనం చేతులు పట్టుకోకుండా సాతాను వేసే ప్రతి బాణం వచ్చి మనకేం చేస్తుంది? ఈ నీతి అనే మైవను తొలగించి వేసి లోపలికి పోయి దేవునికి విరోధంగా బ్రతుకుతున్నాం. కాబట్టి ఎవరు దేవునికి సహాయం చేస్తారు అంటే, దేవుడు ఎవరిని వాడుకుంటాడు అంటే, ఎవరి ద్వారా తన స్వార్థను ప్రకటించుకుంటాడు అంటే, ఎవరి ద్వారా తన నామ మహిమార్థమై తన నీతిని వెల్లడి పరుస్తారు అంటే, ఎవరైతే రక్షణను శిరస్రానంగా ధరించి నీతిని కవచంగా ఏర్పరచుకుంటారో వారి ద్వారా దేవుడు తన చిత్తాన్ని, తన ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ నీతి అనే కవచాన్ని మనం ధరించుకోకపోతే, నీతి అనే కవచాన్ని ధరించకపోతే ఏం జరుగుతుందో ఒక మాట చూద్దాం. చూడండి, మీరు కానీ ద్వితీయోపదేశకాండం దినవృత్తాంతంలో 2వ గ్రంథం, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 18వ అధ్యాయం 33వ వచనం. అప్పుడు ఒకడు గురి చూడకయే తన వింటిని ఎక్కుబెట్టి ఇశ్రాయేలు రాజును
అతని కవచపు బండల సందున కొట్టగా అతడు నాకు గాయం కలిగినది అని చెప్పాడు. చూడండి, ఈ కవచానికి, ఈ నీతి అనే కవచానికి, ఈ నీతి అనే మరువుకు అంటే ఈ హృదయానికి ధరించుకున్న ఈ కవచానికి మధ్యలో ఏముంది? ఏముండకూడదు? సందులు ఉండకూడదు. ఎప్పుడైతే ఈ యొక్క హృదయానికి నీతి లేకపోతే, మధ్యలో గ్యాప్ ఇస్తే సాతాను దాన్ని గురు చూసి కొడతాడు. కాబట్టి అవినీతి, దుర్నీతి మన బ్రతులకు వచ్చేస్తా ఉంది. యెహోషాపాతు యుద్ధానికి వెళ్ళినట్టు ఇజ్రాయేల్ రాజు విషయంలో ఆయన ధరించుకున్నాడు కవచం, కానీ ఏముంది? దానికి మధ్యలో సందు ఉంది. మన హృదయంలో కూడా సందులు ఉన్నాయా? సందులుంటే ఏం జరుగుతుంది? వాడు గురు చూసి ఏ బాణం వేస్తే నీకు గాయమవుతుందో, ఏ బాణం వేస్తే నీకు తగులుతుందో ఆ బాణాలు అనారోగ్యము, అప్పులు, లేకుంటే అసమాధానం, లేకుంటే వేదన, దుఃఖము, శ్రమలు అనే బాణాలు నీ మీదకి వేస్తున్నప్పుడు నువ్వేం చేయాలి? విశ్వాసమైన డాల్తో అడ్డు పెట్టుకోవాలి. నీతి అనే మైమరువు తొడుక్కొని ఉండాలి. ఇప్పుడు రాజు యుద్ధానికి వెళ్ళాడు, యుద్ధానికి వెళ్ళిన వాడు సరిగ్గా వెళ్ళలేకపోయాడు. కవచపు బండల సందున అంటే గ్యాప్ ఉంది. మనం చూస్తాం మామూలుగా ఆ కవచం, ఆ నీతి అయిన కవచం గ్యాప్ అంటే ఏముండదు, అంత చాలా స్ట్రాంగ్గా. బుల్లెట్ ప్రూఫ్ అంటే మధ్యలో గ్యాప్ ఉంటుందా? ఉండదు కదా. ఇది మొత్తం కూడా కవర్ అయి ఉంటుంది. అట్లా గ్యాప్ ఉండకూడదు. గ్యాప్ ఉంటే ఏం జరుగుతుంది? సాతాను బాణం వేస్తాడు. కాబట్టి మన కవచం, నీతి అనే కవచానికి ఏదైనా గ్యాప్ ఉంటే చంపేస్తాడు, గాయం చేస్తాడు. గాయం అయితే ఏం చేస్తాడు? యుద్ధం నుంచి అతను ఏం చేశాడు? బయటకు వచ్చేసాడు, పారిపోయాడు. నేను యుద్ధం చేయలేను, నన్ను బయటకు తీసుకెళ్ళంటే తీసుకెళ్ళి వెళ్తుండగానే కొంతసేపటికి చచ్చిపోయాడు. చూడండి, మనము కూడా ఇప్పుడు యుద్ధంలో ఉన్నవారమే. అందుకని మనం చదువుకున్నాం, మనం పోరాడున్నది శరీరాలతో కాదు, మనం మనుషుల్లో కాదు, మనుషుల్లో ఉన్నట్టు దురాత్మల ఆలోచనతో మనం పోరాడుతున్నాం. మనం అనుకుంటే ఎదుటివారు మనిషి అనుకుంటే కాదు, వాడు హృదయంలో ఉన్నట్టు దురాత్మ ఆలోచన, పాపిష్ట ఆలోచన. అందుకని బైబిల్లో ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఇప్పుడు ప్రేరేపించుచున్న శక్తికి అధిపతి అని సాతాను గురించి రాయబడింది. నువ్వు నీతిగా బ్రతుకుతుంటే నీకు విరోధంగా లేచే ఏ ఆలోచన, ఏ వ్యక్తి అయినా సరే వాడు సాతాను సంబంధం అంతే. నీ నీతిని పాడు చేయాలని, నీ సాక్ష్యాన్ని పాడు చేయాలని, నీ యథార్థతను పాడు చేయాలని ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళు కాదు మాట్లాడేది. యేసు ప్రభు తన యొక్క శ్రమల గురించి మాట్లాడుతున్నప్పుడు పేతురు ఏమంటాడు? అది నీకు దూరం అవునుగాక అంటాడు. అదే కంటెక్స్ట్లో అంత పైన అందరూ నన్ను గురించి ఏమనుకుంటున్నారంటే ఒక్కొక్కరు అంటుంటే పేతురుని అడిగి నువ్వేమనుకుంటున్నావయ్యా అంటే, నువ్వు అద్వితీయుడకు సత్యదేవుడవయ్యా, మా కోసం వచ్చిన క్రీస్తు అని చెప్పాడు. దేవుడు అక్కడ అంటాడు, అది నీకు దేవుడు బయలుపరిచాడు అంటాడు. దేవుడు బయలుపరిచాడు ప్రభువు క్రీస్తు అని. కానీ కొద్దిసేపటికే తన ఆలోచనలు కాచుకోకపోతే సాతాను వచ్చి తన నోటి ద్వారా కాని మాట పలికించింది. అప్పుడు యేసుప్రభు అంటాడు, సాతానా వెనుకకు పొమ్ము అంటాడు. చూడండి, కాబట్టి ఈ యొక్క హృదయానికి, ఈ చెస్ట్ భాగానికి నీతి అనే మైమరువు, నీతి కవచాన్ని మనం ధరించుకోవాలి. మధ్యలో ఎలాంటి సందులు ఉండకూడదు, ఉంటే కొట్టిపడేస్తారు. ఈ రోజుల్లో చాలామంది ఏమంటున్న, ఈ మైమరుగు ఉంటుంది కానీ మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ ద్వారా ఏమవుతుంది? వాడు గాయం చేస్తున్నాడు. అందుకనే స్థిరంగా, పరిశుద్ధంగా, నీతిగా బ్రతకట్లేదు. కాబట్టి నువ్వు నీతిని మైమరు తొడుక్కున్నప్పుడు అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండాలి. లేకపోతే ఆ రాజులాగా మధ్యలోనే యుద్ధంలోనే పడిపోతాం, చనిపోతాం. కాబట్టి మనం యుద్ధంలో ఉన్నవారము, పోరాడుతున్న వారము, అంధకార దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్న వాళ్ళము. కాబట్టి నీ హృదయంలో, నీ మనసులో ఉండాలి? సత్యం ఉండాలి. నీ ఆలోచనలో యథార్థత ఉండాలి, సత్యం ఉండాలి. అసత్యం అనేది మన హృదయంలోకి వస్తే మన శరీరాన్ని, మన ఆలోచనలు బలహీనం చేస్తుంది. సాతాను ఈజీగా మన హృదయంలోకి, మన శరీరంలోకి వస్తాడు, మనల్ని ఆ విధంగా ప్రేరేపిస్తాడు, మనల్ని ఆ విధంగా నడిపిస్తుంటాడు. కారణం ఏంటంటే ఈ హృదయంలోకి వాడు రాకుండా, వాడేసి అగ్నిబాణాలు రాకుండా విశ్వాసం, నా దేవుడు ఉన్నాడు, ఏం చేస్తావు? అందుకనే మార్టిన్ లూథర్ ఒకసారి ప్రార్థన చేసుకుంటుంటే సాతాను వచ్చి ఎదురు కూర్చున్నాడని. మనం ఏం చేస్తాం? గజ వణికిపోతాం. మార్టిన్ లూథర్ అలా చూసి,
సరే అడే ఉండు మళ్ళీ వస్తాను చెప్పి తన ప్రార్థన తను చేసుకుని దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. మనం ఏ విషయం అయితే భయపడతామో భయాన్ని అది ఆయుధంగా చేసి మన జీవితాలు నాశనం చేస్తుంది. ధైర్యం నమ్మకం ఉంటే భయం ఉండదండి, భయపడం. అగ్నిగుండం ఉంది, దేవుని మీద నమ్మకం ఉంది, భయపడ్డారా వాళ్ళు? ఎప్పుడైతే విశ్వాసంలో భయం చోటు చేసుకుందో అది విశ్వాసం కాదు. మరణమైన సరే భయపడకుండా నిలబడ్డం విశ్వాసం. చచ్చినా చస్తాను నా దేవునితో ఉంటాను కానీ ఈ పని చేయననే నమ్మకమే విశ్వాసం. అమ్మో చస్తే ఎట్లా, వాళ్ళు ఎట్లా, వీళ్ళు ఎట్లా, నా బిడ్డలు ఎట్లా, నా బిడ్డల కోసం కదా ఇది చేస్తున్నా అది చేస్తున్నాను, ఇది విశ్వాసం కాదు. దేవుని వాడుకుంటున్నాం అంతే, అట్లా కాదు. నువ్వు నీతిని నీ యొక్క హృదయంలోకి అవినీతి రాకుండా అక్రమం రాకుండా కంప్లీట్గా నీతిని కవచముగా ధరించుకోవాలి. నీ చేతిలో ఏముండాలి? విశ్వాసమైన డాలు ఉండాలి. ఈ రోజుల్లో చాలామంది పరిశుద్ధులు కూడా బలహీన పడడానికి గల కారణం ఏంటంటే వాళ్ళల్లో చిన్న భయం వాళ్ళ బ్రతుకులకు వచ్చి వాళ్ళు ఉంటున్న పరిస్థితుల్లో సాతాను చాలా ఈజీగా వాళ్ళు బలహీనపరచడానికి భయాన్ని ఏర్పరుస్తుంది. చిన్న అనారోగ్యం ఉంటే చాలు నాకేదో జరిగిపోతుంది. ఇప్పుడు మీ ఇంట్లోకి మీ పిల్లలు వర్షంలో తడిసి వచ్చి తుమ్ముతున్నారనుకో, మీరేమంటారంటే రే తుమ్ముతున్నావా, నీకు జలుబు చేస్తుంది ఖచ్చితంగా అంటారు. పిల్లలు నాకు జలుబు చేస్తుంది అని అనుకుంటే 2 రోజులకు జలుబు చేస్తుంది. కానీ మనం రే నువ్వు తడిచావు జలుబు చేస్తుందేమో, ముందు స్నానం చేసి తల తుడుచుకో జలుబు రాదు అంటే వాడు దాన్ని ఫాలో అవుతాడు. ధైర్యం అనేది వస్తుంది మనం అనుకున్న దానిని బట్టే, మన ఆలోచన బట్టే. అందుకనే యోబు విషయంలో కూడా నేను భయపడినది ఏదో అది నా మీదకి వచ్చిందంటారు. ఈ రోజుల్లో కష్టాలు సమస్యలు చాలామంది జీవితాలు భయపడుకొని తెచ్చుకుంటున్నారు అంతే. భయం, అమ్మో ఏం జరుగుతుంది, అమ్మో ఇది కదా, అమ్మో ఏం జరుగుద్దండి, ఏమవుతుంది దేవుడు ఉంటే ఏమన్నా జరగని అనే మొండి ధైర్యం మన బ్రతుకులోకి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా లేకపోతే భయం సాతాను యొక్క ఆయుధం చేసుకొని ఈజీగా వాడి భయపడితే ఆ భయం బట్టే కదా ఏదైనా మనం లొంగిపోతాం, ఏదైనా చేస్తాం. బిడ్డల గురించి భయం, భవిష్యత్తుని గురించిన భయం, ఒంట్లో చిన్న రోగం ఉంటే భయం, వ్యాధులు ఉంటే భయం. వాడికి భయపడి అవకాశం ఇస్తున్నారు. వాడు ఏం చేస్తాడు? నా దేవుడు నా హృదయం ఉంటే, నీతి హృదయం ఉంటే సాతాను ఏం చేస్తాడు? వస్తాడు లోపలికి, మన బలహీనపరుస్తాడా? ఒకవేళ బలహీనపరిచిన ధైర్యం చెడిపోతుందా? యోబు జీవితంలో ధైర్యం చెడిపోయిందా? గీక్కుంటున్నాడు ముళ్ళపై, అంటే ఏంటి ఏమంటారు, అంటే ఆ పెంకును పెట్టుకొని గీక్కుంటున్నాడు, బూతులు కూర్చున్నాడు, కానీ ధైర్యం ఏమైనా చచ్చిపోయిందా? చావలా. అయితే నా విమోచకుడు సజీవుడనియో, తర్వాత నేను ఆయన నా కన్నులతో నేను చూస్తానని ధైర్యం చావలా. శరీరం బలహీనపరచబడిన, శరీరం బలహీనపరిచిన హృదయం ఎప్పటికి కూడా బలహీనపడకూడదు. మా ఆవిడకి అదే చెప్తుంటాను. ప్రతి నెలలో ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఈ సంవత్సరంలో నువ్వు భయపడుతున్నావంటే, భయపడకుండా ఎట్లా మరి? బీపీ డౌన్ అయితే భయము, పెరిగితే భయము, నీరసం వస్తే భయము, ఆకలి వేస్తే భయము, కాకపోతే భయము, ప్రతిదానికి. ఇప్పుడు భయపడితే సాతాను మనల్ని ఆక్యుపై చేస్తాడు. ఇంకెవరు దానికి? నేను చెప్పాను, నువ్వు భయపడినంతకాలం సంఘ ప్రార్థన కావచ్చు, నా ప్రార్థన కాదు, నీ జీవితంలో కార్యం జరగదు. నాకేం కాదు అనుకున్న రోజే నీ బ్రతుకులో ఒక విడుదల కలుగుతుంది. మీ బ్రతుకుల్లో కూడా ఏదైనా భయం ఉంటే ఎవరి ప్రార్థన పనిచేయదు. నువ్వే భయపడితే దేవుడు కూడా ఏం చేయడు. అందుకనే గిద్యోనుతో ధైర్యం తెచ్చుకో అన్నాడు. ధైర్యం ఇచ్చాడా? గానుగు చాటున్న వ్యక్తికి నువ్వు ధైర్యం తెచ్చుకుని వెళ్ళి పోరాడన్న. ధైర్యం అనేది మనం తెచ్చుకోవాల్సిందే. అంటే మన విశ్వాసాన్ని బట్టి, దేవుని శక్తిని బట్టి మన హృదయంలో ఉంచుకోవాల్సింది ఆ నమ్మకం. అది ఎట్టి పరిస్థితుల్లో మనం ప్రాణము పోయినా పోకూడదు, అంతే. పోతే ఇంకెవరేం చేయలేరు. మధ్యలో సాతాను బాణం వేసి చంపి లాక్కుని వెళ్తాడు. అందుకనే ప్రాకారాలు కట్టేవారు నెహెమ్యా గ్రంథంలో ఒక చేత ఏం చేశారు? కవచం పట్టుకున్నారు, డాలు పట్టుకున్నారు. ఒక చేత కవచం, ఒక చేత ఈట పట్టుకున్నారు. మన బ్రతుకుల్లో కూడా పని ఒక చేతిలో ఉండాలి, విశ్వాసం ఒక చేతిలో ఉండాలి. అప్పుడే మనం దేవుని పని చేయగలుగుతాం, దేవుని చిత్తాన్ని నెరవేర్చగలుగుతాం. విశ్వాసం అనేది మన జీవితంలో లేకపోతే దేవుని పని చేయలేం, దేవునికి నమ్మకంగా బ్రతకలేము. భయపడుతూ ఎక్కువ కాలం మనము జీవించలేము.
నాకు తెలిసిన ఒక సహోదరు ఉంది, ఆమెకు కింద పడింది. ఆ టైంలో ఎవరో చనిపోయారు పాలనలో, ఆమెకు ఒక గిలి ఏర్పడింది, అంతే. ఎవ్వరూ బాగు చేయలేదు, గిలి ఏర్పడి. నాకు అలా ఎప్పుడైతే గిలి ఏర్పడుతుందో మన ఆలోచనలో మార్పును సాతాను తీసుకొచ్చి లేకపోయినా ఉన్నట్లుగా చూపించిన దాన్ని బట్టి భయాన్ని పెంచి బాగా ఉండేది చనిపోయింది ఆమె. భయమే. అందుకని మానసికంగా మనం ఎంత స్ట్రాంగ్ ఉంటామో ఫిజికల్గా అంత స్ట్రాంగ్ ఉంటాం. ఎప్పుడైతే మానసికంగా మనం స్ట్రాంగ్గా లేకపోతే ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండలేము అన్నా. కరోనా టైంలో కానీ ఎప్పుడైనా సరే భయం. కాబట్టి ఈ భయం పోవాలంటే ఏముండాలి మన చేతిలో? విశ్వాసం నెట్టాలి, విశ్వాసం ఉండాలి. దేవుడు నాకు ఉండగా నరులు నన్ను ఏం చేయం, పాట పాడతాం, మాట్లాడతాం, కానీ పరిస్థితులు వచ్చేటప్పటికి గజ 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 వణికిపోతాం, సాతానికి అవకాశం వస్తుంది. ఏమవుతుంది? ఏం కాదు, దేవుడున్నాడు, దేవుడు చూసుకుంటాడు. మన తర్వాత మన బిడ్డలను పోషించేవాడు ఆయన కదా, చూసుకునేవాడు ఆయన కదా. వాళ్ళ గురించి భయపడుతూ ఉంటే సరిపోదు. మా ఆవిడతో చెప్పాను, అమ్మో నేను చనిపోతే నా బిడ్డలు ఎట్లా, వాళ్ళు ఇంకొక స్థాయిలోకి రాలేదు, ఇంకా సెటిల్ కాలేదు, ఇంకా చదువులే ఉన్నారు. మనం పోతే దేవుడు ఉన్నాడు, మనం ఉంటామా? వాళ్ళ పిల్ల తర వరకు బతుకుతామా? కాదు కదా. భయపడకూడదు. ఏముండాలి? హృదయంలో కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగిన వారికి ఉండాలి. ఈ హృదయంలో నీతిని దాచుకుంటే ధైర్యంగా ఉంటాం, హృదయంలో విశ్వాసం ఉంచుకుంటే ధైర్యంగా ఉంటాం. అలాంటి ధైర్యం కలిగిన వారిని దేవుడు వాడుకుంటాడు, లేకపోతే లేదు. గిద్యోనుని దేవుడు పిరికివాడిగా ఉన్నప్పుడు ధైర్యము తెచ్చుకొని చెప్పిన మాట విన్నాడు కాబట్టి వాడుకున్నాడు. గమనించండి. నువ్వు వెళ్ళి ఆ దేవతా విగ్రహాలను పడగొట్టు అంటే, ప్రభువా పగలు చేయలే, నైట్ చేస్తాను. సరే, చేయడానికి ఒక ఆలోచన అయితే కలిగింది కదా, చేసేసాడు. ధైర్యం తెచ్చుకున్నాడు. ధైర్యం తెచ్చుకోవాలి, భయాన్ని పోగొట్టుకోవాలి. ధైర్యం ఎప్పుడు వస్తుందంటే ఆయన మీద ఉన్న నమ్మకాన్ని బట్టి ధైర్యంగా మనం ఉండగలుగుతాం. నువ్వు ధైర్యం కోల్పోతే ఎవ్వరూ నిన్ను బాగు చేయలేరు, దేవుడు కూడా నీ జీవితంలో కార్యము చేయడు. ధైర్యాన్ని నువ్వు తెచ్చుకుంటే నీ నమ్మకాన్ని బట్టి, అందుకనే నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తుంది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. విశ్వాసం గొప్పదైతే అంత గొప్ప కార్యాలు, క్రియలు మన జీవితంలో జరుగుతాయి. విశ్వాసం లేకపోతే యేసు ప్రభు ఆ పట్టణానికి వచ్చి అక్కడ వాళ్ళు విశ్వాసం లేకపోతే ఏ సూచక్రియ జరగలేదు. చనిపోయిన కూతురును బ్రతికించుకున్నాడే అయ్యేరు విశ్వాసం ద్వారా. 12 ఏళ్ళ రక్తస్రావాన్ని ఆపుకున్నది విశ్వాసం ద్వారా. ఏదైనా విశ్వాసమే. జరుగుతుందా లేదనే సందేహం మన బ్రతుకులుంటే ఏం లేదు. అలా ఎవరైతే విశ్వాసాన్ని కాపాడుకొని ధైర్యంగా కుడి ఎడమల నీతి ఆయుధాన్ని కలిగి బ్రతుకుతారో వారే పరిశుద్ధ బాహువుగా దేవుడు తీర్చి, అలాంటి వారి ద్వారా దేవుడు తన కార్యాన్ని జరిగించుకుంటారు. కాబట్టి ఆ విధంగా మనము మార్చబడుదుము కాక, మనమే ఆయన బాహులుగా మార్చబడి దేవుని పని మనం చేయుదుము గాక, దేవుని ఉద్దేశాన్ని మనం నెరవేర్చుదుము గాక. తలలు వంచండి. తలలు వంచిన మనం గురమ్మ సరే ప్రార్థన చేసుకుందాం. తలలు వంచిన మనం